యోనా యొక్క చరిత్ర. అమిత్తయి కుమారుడైన యోనాకు దేవుడు ఇలా సెలవిచ్చాడు. నినివే అనే గొప్ప పట్టణానికి వెళ్ళి వారి దుర్మార్గాలపై తీర్పు ప్రకటించు అని చెప్పడం జరిగింది. కానీ యోనా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నినివేకి వెళ్లకుండా తర్షీషు అనే దూర ప్రాంతానికి పారిపోయేందుకు ఒక నౌకలో ఎక్కాడు. ఆ ప్రయాణంలో దేవుడు ఒక బలమైన తుఫాను పంపాడు. నౌక చీలిపోతుందేమోనని భయపడ్డ నావికులు దేవుని మొర్రపెట్టారు. యోనా నిద్రపోతూ ఉండగా వారు అతన్ని మేల్కొల్పారు. వారు ఎవరి వల్ల ఈ కష్టం వచ్చిందో తెలుసుకోవడానికి చీటీలు వేశారు. అది యోనాపై పడింది. అప్పుడు యోనా చెప్పాడు, నేను హెబ్రీయుడును, సముద్రాన్ని భూమిని సృష్టించిన దేవునికి భయపడేవాడును, నేను దేవుని నుండి పారిపోతున్నాను అని చెప్పడం జరిగింది. యోనా తనను సముద్రంలోకి విసిరివేయమని చెప్పాడు. వారు చింతించుచు చివరికి అతన్ని సముద్రంలోకి విసిరారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. ఆ నావికులు భయంతో దేవునిని ఆరాధించారు. గొప్ప మత్స్యము ఒకటి యోనాని మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండును. ఆ మత్స్యము యొక్క కడుపులో దేవునికి యోనా ప్రార్థన చేస్తున్నాడు. రక్షణ యెహోవా చేతే వస్తుంది అని ప్రార్థన చేయడం జరిగింది. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఈసారి యోనా దేవుని మాటకు లోబడ్డాడు. నినివే చాలా పెద్ద నగరము. అక్కడ తిరగాలంటే 3 రోజులు పడుతుంది. యోనా ఒక రోజు నడిచి ఇలా చెప్పాడు, ఇంకా 40 రోజులు ఉన్నాయి, నినివే నాశనం అవుతుంది అని చెప్పడం జరిగింది. నినివే ప్రజలు దేవుణ్ణి నమ్మారు. పెద్దల దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఉపవాసము మరియు తమ దుర్మార్గాలను విడిచిపెట్టడము ప్రారంభించారు. రాజు కూడా రాజాదిరాజుని ఆజ్ఞతో ఇలా ప్రకటించాడు, ప్రతి ఒక్కరూ దేవుని వేడుకోండి, తమ దుర్మార్గాలను హింసను విడిచిపెట్టండి. దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి వారికి దయ చూపించి నాశనం చేయకుండానే క్షమిస్తాడు అని చెప్పాడు. దేవుడు నినివే వాసులను క్షమించడాన్ని చూసి యోనాకు కోపం వచ్చింది. నీవు కోపించడంలో ఆలస్యుడు, ప్రేమలో గొప్పవాడవని నాకు తెలుసు. యోనా నగరానికి బయటికి వెళ్ళి కూర్చొని ఏమవుతుందో చూశాడు. దేవుడు యోనాకి నీడ కోసము ఒక మొక్కను పెంచాడు. యోనాకు అది నచ్చింది. కానీ మరుసటి రోజు దేవుడు ఒక పురుగును పంపి ఆ మొక్కను తినిపించాడు. ఆ మొక్క చనిపోవడంతో గాలితో కూడిన వేడి ఎండలో యోనా అసహించుకున్నాడు. దేవుడు యోనాను ప్రశ్నించాడు, ఈ మొక్కపై నీవు కోపపడటం సరైనదా? యోనా, నేను మరణించినా మంచిదే అని అన్నాడు. దేవుడు ఇలా అన్నాడు, ఒక చిన్న మొక్కను నీవు క్షమించలేకపోతే నేను నినివే పట్టణంలో ఉన్న 120,000 కంటే ఎక్కువ మందిని మరియు పశువులను ఎలా నాశనం చేయగలను అని దేవుడు అన్నాడు.